హలో గైస్ వెల్కమ్. సో ఈ రోజు క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ రిస్ట్రిక్షన్స్ గురించి నేర్చుకుందామండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓబే చేయాలి దాని గురించి ఎగ్జాక్ట్గా నేర్చుకుందామండి. సో ఇది రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ ప్రోటోకాల్స్ అంటే నెగోషియేషన్ కోసం మనము ఏ ప్రోటోకాల్స్ అనేవి మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనే దాని గురించి ఎగ్జాక్ట్గా డిస్కస్ చేసుకుంటున్నామండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. సో ఈథర్ ఛానల్ ఎందుకు యూజ్ చేస్తారండి? ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే G0/1, G0/2, G0/3, G0/4 అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి 4 GB ఈథర్నెట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, లేదంటే ఫాస్ట్ ఈథర్నెట్ ఉన్నాయి అనుకుందాం. ఈ మల్టిపుల్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్ని మనం సింగిల్ లాజికల్ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటున్నామండి, ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేసినామండి. ఇప్పుడు మనం ఫస్ట్ రిస్ట్రిక్షన్స్ ఏం నేర్చుకోవాలంటే ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ టైప్ కెనాట్ బి మిక్స్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2960 స్విచ్ సిస్కో స్విచ్ తీసుకున్నాం అనుకుందాం. అంటే దీంట్లో మనకి ఏమేమి కేబుల్ సపోర్ట్ చేస్తుందండి కనెక్టివిటీ కోసం? మనకు ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్స్ సపోర్ట్ చేస్తుంది, ఇంకొకటి గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయని మనకు తెలుసు కదా. అంటే ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ 24 ఉంటాయి, గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్స్ 2 ఉంటాయని తెలుసు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి అన్ని ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్సే ఉన్నాయనుకోండి, మనం హ్యాపీగా ఏం చేయొచ్చు అంటే ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయడానికి అది అలో చేస్తుంది. లేదంటే ఓన్లీ అన్ని గిగాబైట్ ఈథర్నెట్ ఛానల్సే ఉన్నాయనుకుందాం, అప్పుడు కూడా మనము ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంతేగాని కొన్నేమో ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్స్, కొన్నేమో గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్ తీసుకుంటే ఈథర్ ఛానల్ క్రియేట్ అనేది జరగదనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? అంటే ఫాస్ట్ ఈథర్నెట్ అండ్ గిగాబైట్ ఈథర్నెట్ కెనాట్ బి మిక్స్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ ఈథర్ ఛానల్. నీకు ఇంకొక ఈథర్ ఛానల్ కావాలంటే ఫాస్ట్ ఈథర్నెట్ని సపరేట్గా చేసుకో, గిగాబైట్ ఈథర్నెట్ని సపరేట్ చేసుకో. ఇది ఫస్ట్ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, రైట్స్? అంటే ఇంటర్ఫేస్ టైప్ కెనాట్ బి మిక్స్డ్, రైట్? సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం మన కేబుల్స్ ఉన్నాయి కదా ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్స్, ఇవి అప్ టు ఎన్ని తీసుకొని మనము ఒక సింగిల్ వర్చువల్ లాజికల్ లింక్గా కన్వర్ట్ చేయొచ్చు అనే దాని గురించి మనకు నెక్స్ట్ పాయింట్ అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే యూ కెన్ అసైన్ అప్ టు 16 ఫిజికల్ ఇంటర్ఫేసెస్, అంటే ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ కానీ గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్ కానీ. సో 16 ఫిజికల్ ఇంటర్ఫేసెస్ టు యాన్ ఈథర్ ఛానల్. బట్ రిమెంబర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, బట్ ఓన్లీ 8 ఇంటర్ఫేసెస్ విల్ బి యాక్టివ్ ఎట్ ఏ టైమ్, రైట్? అంటే ఇది 16 క్రియేట్ చేసినా కానీ నువ్వు ఈథర్ ఛానల్ అనేది యాక్టివ్ ఓన్లీ 8 ఇంటర్ఫేసెస్కి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఓన్లీ 8 ఇంటర్ఫేసెస్ని సపోర్ట్ చేస్తుంది, రైట్? సో ఓన్లీ 8 ఇంటర్ఫేసెస్ విల్ బి యాక్టివ్ ఎట్ ద టైమ్, రైట్? సో నెక్స్ట్ ఇంకొకటి, సో మనం ఎందుకు ఈథర్ ఛానల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం? సో యాక్చువల్ పాయింట్ ఏంటంటే మనకు ప్రాబ్లం ఏంది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్తో. అంటే ఇవి ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రెడనెంట్ లింక్స్ కదా, అంటే లూప్స్ అనేది ఫామ్ అవుతుందా? అప్పుడు యాక్చువల్గా స్పానింగ్ ట్రీ ఏం చేస్తుందంటే ఇవన్నీ బ్లాక్ చేస్తుంది, ఏవైతే లూప్ క్రియేట్ చేసినా అవన్నీ బ్లాక్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి బ్యాండ్ విత్ కెపాసిటీ అనేది తగ్గిపోతుందని మనం ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఈ రెడెండెన్సీ వల్ల ఒక లిమిటేషన్ ఉంది, ఒక అడ్వాంటేజ్ ఉంది. లిమిటేషన్ ఏందయ్యా అంటే రెడెండెన్సీ వల్ల ఇన్ఫైనైట్ ఆఫ్ టైం లూప్లో రన్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏందయ్యా అంటే మనం బ్యాండ్ విత్ అంటే క్యారింగ్ కెపాసిటీ అనేది మల్టిపుల్ లింక్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఫార్వర్డ్ చేయొచ్చు, రైట్? ఈ రెండు ఫీచర్స్ కావాలంటే ఎస్టీపీ కావాలి, నెక్స్ట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ పోవాలి, అంటే రెడెండెంట్ లింక్ యూజ్ చేసుకొని క్యారింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడు మనం ఈథర్ ఛానల్కి పోతామని మనం యాక్చువల్గా డిస్కస్ చేసుకున్నామండి. అంటే ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు పాయింట్ చెప్పాను కదండి, ఇంటర్ఫేస్ టైప్ కెనాట్ బి మిక్స్డ్ అని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు మ్యాక్సిమం 8 ఇంటర్ఫేసెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఒకవేళ నువ్వు 8 ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసినావు అనుకోండి, సపోజ్ ఒకటి 100 MBPS ఉందనుకోండి. సో 8 × 100 MBPS అంటే మనకి ఎంత సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం బ్యాండ్ విత్ 800 MBPS డేటా అనేది మనం సెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడండి ఫాస్ట్ ఈథర్నెట్ ఛానల్. ఒకవేళ నువ్వు ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఈ లింక్ నుంచి అంటే ఈ ఎండ్ నుంచి స్విచ్కి మనం గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్స్ యూజ్ చేసినాం అనుకో, మ్యాక్సిమం ఎన్ని యూజ్ చేయొచ్చు 8 యూజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 8 × 1 GBPS లింక్స్ 8 ఉన్నాయి కాబట్టి 8 GBPS అనేది మనకు క్యారింగ్ కెపాసిటీ అంటే బ్యాండ్ విత్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది అంటే స్విచ్ టైప్ని బట్టి చేంజ్ అవుతుందండి, 8 సపోర్ట్ చేస్తుంది, 6 సపోర్ట్ చేస్తుంది అని. అంటే మీకు ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ సిస్కో IOS 2960 స్విచ్ చేసుకున్నారనుకోండి, ద నెంబర్ ఆఫ్ ఈథర్ ఛానల్ సపోర్ట్ కెన్ బి వేరీ డిపెండింగ్ ఆన్ ది డివైజెస్ అండి.
రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ద సిస్కో స్విచ్ 2960 ఉంది కదండి, మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం యూజ్ చేసేది లేయర్ 2 స్విచ్ ఉంది కదా, దట్ సపోర్ట్స్ అప్ టు 6 ఈథర్ ఛానల్స్. సో బట్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఓఎస్ నుంచి న్యూ ఓఎస్కి అప్డేట్ అవ్వడం వల్ల సో అది 8 సపోర్ట్ చేస్తుంది. రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఫాస్ట్ ఈథర్నెట్ గిగాబైట్ ఈథర్నెట్ కంబైన్ చేయడానికి కుదరదు. మ్యాక్సిమం 8 ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ కానీ 8 గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్ కానీ కంబైన్ చేసి మనం ఒక ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు. రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ అనేదండి. గుర్తుపెట్టుకోండి, ఆల్ పోర్ట్ మస్ట్ ఆపరేట్ అట్ ది సేమ్ స్పీడ్ అండి. అంటే సింపుల్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒకటేమో 100 Mbps స్పీడ్, ఇంకొకటేమో 1 Gbps స్పీడ్. అంటే దీని మీనింగ్ ఏంటి, డిఫరెంట్ కేబుల్స్ అనే కదా, ఇది 100 Mbps, ఇది 1 Gbps స్పీడ్ అంటే. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ అనేది సేమ్ ఉండాలి. అంటే నువ్వు ఏవైతే గ్రూప్ చేద్దాం అనుకుంటున్నావో ప్రతి కేబుల్కి స్పీడ్ అనేది సేమ్ ఉండాలి. ఒకదానికి ఒక స్పీడ్ ఉండి ఇంకొక దానికి ఇంకొక స్పీడ్ ఉంటే యూ కెనాట్ క్రియేట్ ది ఈథర్ ఛానల్. దిస్ వన్ మోర్ పాయింట్ టు బి రిమెంబర్. నెక్స్ట్ మోడ్ ఉంటుంది కదండి మనకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనకి ఏమేమి మోడ్స్ ఉంటుంది ట్రాన్స్ఫర్ చేయడానికి ఇన్ఫర్మేషను. ఒకటి సింప్లెక్స్ ఆపరేషన్ అని మీకు తెలుసు కమ్యూనికేషన్లో, నెక్స్ట్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనేది తెలుసు, ఇంకొకటి ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అని తెలుసు. రైట్. సో వీటి గురించి మీకు డిఫరెన్స్ తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. సింప్లెక్స్ మోడ్లో 1 వే కమ్యూనికేషన్, హాఫ్ వేలో వాకీ టాకీ ఎగ్జాంపుల్, ఫుల్ డూప్లెక్స్లో సైమల్టేనియస్గా ఇన్ఫర్మేషన్ సెండ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ రిసీవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు డూప్లెక్స్ మోడ్ అనేది ఏముండాలంటే మనం ఏదైతే ఈ ఫాస్ట్ ఈథర్నెట్ కానీ గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్స్ అయితే ఉన్నాయో ఇట్ మస్ట్ బి సెట్ టు ది సేమ్ డూప్లెక్స్ మోడ్. అంటే ఒకదాన్నేమో హాఫ్ డూప్లెక్స్ పెట్టుకొని ఇంకొక దాన్నేమో ఫుల్ డూప్లెక్స్ పెట్టుకొని ఇలా పెట్టుకున్నారంటే అగైన్ యూ కెనాట్ క్రియేట్ ది ఈథర్ ఛానల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ మనకు తెలుసు కదండి, మనకు ఒక పోర్ట్ తీసుకున్నామంటే ఏమేమి పోర్ట్స్ ఉంటాయి, ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఏముంటాయండి. ఒకదాన్ని అంటే ఈ స్విచ్ పోర్ట్ తీసుకున్నప్పుడు ఇది యాక్సెస్ పోర్ట్ అయినా ఉంటుంది, ట్రంక్ పోర్ట్ అయినా ఉంటుంది. మనం వీలాన్ కాన్ఫిగరేషన్లో నేర్చుకున్నాం కదండి, యాక్సెస్ మోడ్లో ఏమో సింగిల్ వీలాన్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది, ట్రంక్ పోర్ట్లో ఏమో మనం కాన్ఫిగర్ చేసే దాన్ని బట్టి మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్ని తీసుకుపోతుందని నేర్చుకున్నాం కదా. అంటే స్విచ్ పోర్ట్లో మనకి ఏముంటాయి, ఏదర్ యాక్సెస్ పోర్ట్స్ కానీ ట్రంక్ పోర్ట్స్ కానీ ఉంటాయి. అంటే మనం పోర్ట్ మోడ్స్ అనేవి ఎలా ఉండాలంటే మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఆల్ పోర్ట్స్ మస్ట్ బి ఎయిదర్ యాక్సెస్ పోర్ట్, అంటే ఉంటే అన్ని యాక్సెస్ పోర్ట్లో ఉండాలి, లేదంటే ట్రంక్ పోర్ట్లో ఉండాలి. అర్థమవుతుందా? యాక్సెస్ పోర్ట్ కొన్ని ట్రంక్ పోర్ట్లో కొన్ని ఉంటే కుదరదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం వీలాన్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మనం వీలాన్ నెంబర్స్ ఇచ్చినామా, రైట్. సో అలౌడ్ వీలాన్స్ అనేవి క్రియేట్ చేసినామా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వీలాన్ ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలంటే అలౌడ్ వీలాన్స్ అన్నీ సేమ్ ఉండాలి. అంటే ఒకదానికేమో అలౌడ్ వీలాన్ 1 to 10 ఇచ్చినాం అనుకో, ఇంకో దానికి 1 to 5 10 ఇచ్చినాం అనుకో, ఇలాంటి టైంలో మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయలేం. అంటే అలౌడ్ వీలాన్స్ నువ్వు ఏవైతే ఉన్నావో ప్రతిదానికి సేమే ఉండాలి. సో మనం నేటివ్ వీలాన్ బై డిఫాల్ట్ నేటివ్ వీలాన్ 1 ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం కదా. నువ్వు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ ప్రతిదానికి ఆ నేటివ్ వీలాన్ ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. రైట్. సో వీలాన్ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ద పోర్ట్ ఇఫ్ ది పోర్ట్స్ ఆర్ ఇన్ యాక్సెస్ మోడ్ దే మస్ట్ బి అసైన్ టు ది సేమ్ వీలాన్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇన్ ది ట్రంక్ మోడ్ దే మస్ట్ బి అలౌ ది సేమ్ వీలాన్స్. రైట్. సో ఈ పాయింట్ గుర్తువాలి. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే డూప్లెక్స్ ఉండాలి, సేమే ఉండాలి, స్పీడ్ కూడా సేమే ఉండాలి, నేటివ్ అండ్ అలౌడ్ వీలాన్స్ అనేవి కూడా సేమే ఉండాలి. అయితే కంప్లీట్గా స్విచ్ పోర్ట్ మోడ్లో ఉండాలి, అంటే యాక్సెస్ మోడ్ లేదంటే ట్రంక్ మోడ్లో ఉండాలి. దానికి బేస్ చేసుకొని వీలాన్స్ అనేవి మాత్రమే అసైన్ చేయాలి. మాడిఫికేషన్ వస్తే మనం చేయడానికి ఉండదండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే నెగోషియేషన్ ప్రోటోకాల్స్, ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకుందాం. అంటే మనం డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ డిటిపి మోడ్స్ అనేవి చెప్పానండి మీకు. ఎప్పుడు మనం వీలాన్ క్రియేట్ చేసినప్పుడు డిటిపి మోడ్స్ మీకు గుర్తుంటే అక్కడ డైనమిక్ డిజైరబుల్ మోడ్ అని, డైనమిక్ ఆటో మోడ్ అని ఇలా క్రియేట్ చేసినాం కదండి. ఇవి ఎందుకు క్రియేట్ చేసినామంటే మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను అండి. సో ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్కి సిమిలర్ వేనే ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్విచ్ ఉంది అనుకుందాం, ఇంకొక స్విచ్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ మనం మల్టిపుల్ ట్రాఫిక్ తీసుకోవాలి. అంటే ఇక్కడ వీలాన్ 1 ఉంది, వీలాన్ 2 ఉంది అనుకో, ఇది వీలాన్ 1 ఇది వీలాన్ 2 అనుకో. ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఈ స్విచ్ పోర్ట్ని ఇవన్నీ యాక్సెస్కి ఇస్తాం, ఇవన్నీ యాక్సెస్కి ఇస్తాం. సో ఈ పోర్ట్ని మనం ఏమి ఇస్తామంటే ట్రంక్ మోడ్గా ఇస్తాం. ఎందుకు ట్రంక్ మోడ్గా ఇస్తాం, ఇది వీలాన్ 1ని క్యారీ చేయాలి, వీలాన్ 2ని క్యారీ చేయాలి. సో ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే ట్రంక్ మోడ్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ని, ఈ స్విచ్లో ఈ ఇంటర్ఫేస్ని మనం ట్రంక్ మోడ్గా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి ఉన్నాయి, ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్స్ అని ఉన్నాయి, లేదంటే బై డిఫాల్ట్ మనకి మాన్యువల్ ఆపరేషన్ కూడా ఉందని మనకు తెలుసు. మాన్యువల్ ఆపరేషన్ అంటే ఏంది, ఈ ఒక్క దగ్గరికి ఇంటర్ఫేస్కి వెళ్ళి ఇంటర్ఫేస్ FA0/1
స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అని టైప్ చేస్తాం. మళ్ళీ ఈ ఎండ్కి వెళ్ళి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అని క్రియేట్ చేస్తాం. అంటే మాన్యువల్గా సపోజ్ ఇక్కడైతే ఒకే ఒక లింక్ ఉంది కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఒకరే ఉన్నారు, ఇలాంటి లింక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నాయనుకో, అంటే ఇటు సైడ్ 100 టైమ్స్ ఏం చేయాలి, మనము ట్రంక్ మోడ్ క్రియేట్ చేయాలి మాన్యువల్గా, ఇటు సైడ్ మనం 100 టైమ్స్ ట్రంక్ మోడ్ క్రియేట్ చేయాలి, ఎప్పుడు మాన్యువల్లో. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సింపుల్, దీన్ని నేను ఏదైనా ట్రంక్ మోడ్ క్రియేట్ చేసినాను అనుకో, సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇది కూడా ట్రంక్ మోడ్గా క్రియేట్ అయిపోయింది అనుకో, అప్పుడు బటన్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది కదా, రైట్. సో అలాంటివి ఏమన్నా ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్. ఆటో నెగోషియేషన్ అంటే ఇఫ్ వన్ పార్టీ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ దస్ మోడ్ యాజ్ ఏ ట్రంక్ మోడ్ అనుకుందాం, సో అదర్ పార్టీ ఆల్సో విల్ బి కన్వర్టెడ్ ఆటోమేటిక్లీ ట్రంక్ పోర్ట్ బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది అదర్ పోర్ట్. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా ఆటో నెగోషియేషన్ ప్రాసెస్ అంటాం, రైట్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇతర ఛానల్ క్రియేట్ చేయడానికి ఆ ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్స్ ఏముంటాయి, లేదు నాకు ఆటో నెగోషియేషన్ వద్దు, నేను ప్రతిదీ కూర్చొని మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకుంటానంటే దెన్ వీ డోంట్ రిక్వైర్ టు లెర్న్ ది ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్ అండి, రైట్. సో ఇప్పుడు వీటి గురించి మనం నేర్చుకుందామండి, ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయి ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడానికి. సో ఈథర్ ఛానల్స్ కెన్ బి ఫార్మ్ త్రూ ది నెగోషియేషన్ అండి, యూజింగ్ వన్ ఆఫ్ ది 2 ప్రోటోకాల్స్. ఆ 2 ప్రోటోకాల్స్ ఏందో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు కాన్ఫిగర్ ఏ స్టాటిక్ ఆర్ అన్కండిషనల్ ఈథర్ ఛానల్ వితౌట్ ది ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్స్. మనకు ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్స్ 2 ఉంటాయి. ఒకటేమో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ పి, దీన్ని ఏమంటారంటే ప్యాక్ పి అంటారు, లేదంటే పిఏజిపి సంథింగ్, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటుందో అలా రీడ్ చేసుకోండి. ఒకటి ఏంటంటే పోర్ట్, ఏజీ అంటే అగ్రిగేషన్ అండి. అగ్రిగేషన్ అంటే ఏంటంటే కంబైన్ చేయడాన్ని. సో మనం ఇక్కడ కంబైన్ చేయడానికి ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం, పోర్ట్ అగ్రిగేషన్ పోర్ట్. పోర్ట్ అంటే ఏంటండి, ఇవే పోర్ట్స్, ఇవన్నీ కంబైన్ చేయడాన్నే కదా మనం ఈథర్ ఛానల్ అంటాం. ఒకటేమో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్, ఇంకొకటేమో లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్. దీన్నే మనం ఏమంటామంటే LACP, లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఫర్ టైం బీయింగ్ దీన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంటుందండి. సో వన్స్ మీరు ప్రాక్టీస్ చేసిందంటే 1-2 టైమ్స్ మీకు ఈ ప్రోటోకాల్స్ వాటి ఆపరేషన్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారండి, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అయితే నువ్వు ఆటో నెగోషియేషన్ ప్రాసెస్కి వెళ్ళు, దానికి 2 ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తే, ఒకటేమో ఇది పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్, ఇంకొకటేమో లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేవి 2 ఉన్నాయి. లేదంటే ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకోకుండా కూడా మనం ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఎట్లా మాన్యువల్గా క్రియేట్ చేయొచ్చు. సో మాన్యువల్ ఆపరేషన్ కూడా ఉంది, రైట్. సో ఇక్కడ మనం మేజర్గా ఏం కాన్సన్ట్రేషన్ చేస్తామంటే ఈ ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్ ఐదర్ ప్యాక్ పి లేదంటే LACP ప్రోటోకాల్ యూజ్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకుంటాం. ఎందుకంటే మాన్యువల్ అనేది మనం రియల్ టైంలో ఇక్కడ యూజ్ చేయం. సో ఓన్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది LACP యాజ్ వెల్ యాజ్ ది ప్యాక్ పి, నథింగ్ బట్ పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అండి, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకు 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి ఇదేంట్లో, ఆటో నెగోషియేషన్. ఆటో నెగోషియేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఇది ఈథర్ ఛానల్గా క్రియేట్ చేయడానికి ట్రై చేసిండు అనుకో, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఆటోమేటిక్గా చేయవాలి, ఇది కూడా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. అలాంటి వాటినే మనం ఏమంటాం, ఆటో నెగోషియేషన్ అంటామండి, రైట్. సో ఇప్పుడు చూడు PAGP LACP 2 ఎందుకు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోగలిగితే సో మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో PAGP అంటే ఏంటంటే సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్. సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ప్యాక్ పి అనే ప్రోటోకాల్ అంటే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అనేది నువ్వు ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడానికి నెగోషియేషన్ ప్రాసెస్లో యూజ్ చేసినప్పుడు అది ఏ డివైజెస్ అంటే ఆ డివైజెస్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రోటోకాల్ అనేది పనికిరాదు. ఇది ఓన్లీ ఏ డివైజెస్ మీద పనికి వస్తుంది, ఒక ఎండ్ సిస్కో స్విచ్ ఉండి ఇంకొక ఎండ్ కూడా సిస్కో స్విచ్ ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు ఈ పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేయొచ్చు. ఒకవేళ నా దగ్గర ఒక ఎండ్ ఏమో సిస్కో స్విచ్ ఉంది, ఇంకొక ఎండ్ ఏమో HP స్విచ్ ఉంది, సంథింగ్ ఏదో ఒక స్విచ్ ఉంది అనుకోండి, సో అప్పుడు యూ కాంట్ క్రియేట్ ది ఈథర్ ఛానల్ బై యూజింగ్ ఆఫ్ పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్. సో ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్క్అవుట్ ఫర్ ఓన్లీ సిస్కో రిలేటెడ్ డివైజెస్ బికాస్ ఇట్ ఈస్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ సిస్కో ప్రొప్రైటరీ సిస్కో డివైజెస్, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్గా క్రియేట్ చేయలేను, నాకు ఇంకేమన్నా ప్రోటోకాల్ ఉందా, ఒక డివైజ్ ఏమో సంథింగ్ సిస్కో ఉంది, ఇంకొకటి ఏదో సమ్ అదర్ వెండర్ ఉంది, లేదంటే ఇంకొకటి డిఫరెంట్ వెండర్స్ ఉన్నాయి. సో అప్పుడు నేను ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలంటే నాకు PAGP పనికిరాదు కాబట్టి సో ఇంకేమన్నా ఉందంటే అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే LACP అంటే ఏంటండి, లింక్ అగ్రిగేషన్. అంటే లింక్ అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి
ఈ ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్, గిగాబైట్ ఈథర్నెట్ కేబుల్ ఉన్నాయి కదా, వీటిలన్నీ కంబైన్ చేయడానికి మనం అగ్రిగేషన్ అంటాం కదా. సో వీటిలన్నీ కంట్రోల్ చేయడానికి ఒక ప్రోటోకాల్, అదే LACP ప్రోటోకాల్. ఇది IEEE స్టాండర్డ్ ప్రోటోకాల్. అంటే ఇది క్రాస్ వెండర్ సపోర్ట్ అనేది చేస్తుంది, రైట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆటో నెగోషియేషన్ కోసం మనకు 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒకటి PACP, దీన్నే మనం ఏమంటాం అంటే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అంటాం. ఈ సిస్కో ప్రొప్రైటరీ, అంటే ఓన్లీ సిస్కో డివైస్ మీదే వర్క్ అవుతుంది. ఇంకొక ప్రోటోకాల్ ఏముందండి, LACP అంటే ఏంటంటే లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఇది క్రాస్ వెండర్ సపోర్ట్ అనేది చేస్తుంది. ఇది ఏ స్టాండర్డ్ అండి, IEEE స్టాండర్డ్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సేమ్ డూప్లెక్స్ ఉండాలి, సేమ్ స్పీడ్ ఉండాలి, నేటివ్ అండ్ అలౌడ్ VLANs అనేవి సేమ్ ఉండాలి, యాక్సెస్ మోడ్స్, ట్రంక్ మోడ్స్ అనేవి కూడా సేమే ఉండాలనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఒకవేళ ఇంక మనం ఒక కామన్ మిస్టేక్ చేస్తాం. ఒక సైడ్ ఏమో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసి ఇంకొక సైడ్ ఏమో లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కానీ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ ది ఈథర్ ఛానల్ అండి. అంటే PACP అండ్ LACP విల్ చెక్ ఇఫ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ది ఇంటర్ఫేసెస్ దట్ యూజ్ ఈజ్ ది సేమ్ ఆర్ నాట్. సేమ్ అయితే మాత్రం ఏం చేస్తుందంటే ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అవుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మీకు డౌట్, ఇక్కడ మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆటో నెగోషియేషన్ అంటే మీకు కొంచెం డౌట్ ఉండదు సార్. ఆటో నెగోషియేషన్ అంటే ఏంటంటే మనం PAGP, LACP, ఇప్పుడు LACPలో తీసుకున్నాం అనుకో మనకి యాక్టివ్ మోడ్, ప్యాసివ్ మోడ్ అని ఉంటాయి అనుకుందాం. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంటే ఒక ఎండ్ యాక్టివ్ అయిందనుకో, నెక్స్ట్ ఎండ్ ఇంకే ప్యాసివ్ అయినా కానీ యాక్టివ్ అయినా కానీ ఇది ఆటోమేటిక్గా ఈథర్ ఛానల్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే నువ్వు ఒక్క దగ్గర క్రియేట్ చేస్తే నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళి మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అనేది చేయబడలే. ఇది ఆటో నెగోషియేషన్. అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇటు సైడ్ ఎవడన్నా గొడవకు రెడీగా ఉన్నాడు అనుకో, వీడు ఆటోమేటిక్గా రెడీగా ఉంటాడు, బట్ వీడు గొడవకై పోడు. వీడు నేను గొడవకు వస్తానని తెలవం కానీ వీడు ఆటోమేటిక్గా గొడవకి వెళ్ళిపోతాడు. సంథింగ్ లైక్ దిస్, రైట్. సో వీటి గురించి మనం ఫర్దర్గా PACP యాజ్ వెల్ యాజ్ ది LACP దాని యొక్క రూల్స్ ఉంటాయి కదా, మోడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు PAGP తీసుకున్నారనుకోండి, డిజైరబుల్ మోడ్, ఆటో మోడ్ అని ఉంటాయి. సో డిజైరబుల్ అంటే ఇది డిజైరబుల్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఈథర్ ఛానల్ ఫామ్ అవుతుందా లేదా, ఒకటి డిజైరబుల్ అయ్యి ఇంకొకటి ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది. అదేవిధంగా మనం LACP తీసుకున్నప్పుడు ఒకటి యాక్టివ్ మోడ్లో ఉండి ప్యాసివ్ మోడ్లో ఏమవుతుంది, ఇంకోటి ప్యాసివ్ మోడ్ ఉండి ప్యాసివ్ మోడ్లో ఉండేది ఏమవుతుంది, యాక్టివ్ ఉంటే ఏమవుతుంది. సో దీని గురించి మనం నేర్చుకున్న తర్వాత ఒక క్లాస్లో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ క్రియేట్ చేద్దాం, ఇంకో క్లాస్లో లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యూజ్ చేసి ఈథర్ ఛానల్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ట్రబుల్ షూట్ చేద్దాం. సో ఏమి ఇచ్చినా ఏ విధంగా అయినా మనం ఈథర్ ఛానల్ అనేది ఏ విధంగా ట్రబుల్ షూట్ చేసే దాని గురించి మనం నెక్స్ట్ 2-3 క్లాసెస్లో కంప్లీట్గా నేర్చుకుంటామండి. సో ఐ హోప్ మీకు వీడియో సిరీస్ అనేది అంటే మీరు నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Please do like, share and subscribe our channel. If anybody is required for free CCNA Telugu, please forward them so that also they will also get benefited. So thank you very much for your support.